వేదికగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై మాతా భారత్ మాతా. అందరికీ శుభ సాయంత్రం. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్నిసార్లు మీటింగులు పెట్టుకున్నా మనం కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి కాస్త ఆ కాంపౌండ్ వాళ్ళ దారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికి వారే యమునా తీరే. సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు, ఆద్యుడున్నప్పుడు అందరూ పూజ్యులే, లెక్క మీద సున్నలు ఎక్కినట్లు. అతడు పోయినప్పుడు లెక్క లేదు, సున్నలు శూన్యమయ్యా అని అన్నారు. అంటే మీకు సంస్కృతంలో ఉన్నటువంటి పదానికి తెలుగులో చాలా వివరంగా చెప్తాను, వినండి. మామూలుగా మనం ఒక లీడర్ ఉన్నారనుకోండి, ఒక లెక్చరర్ గారు ఉన్నారు. ఆవిడ పాఠం చెప్తుంది, అమ్మ 2 + 2 4 అయింది, 3 + 3 6 అయింది అని చెప్తున్నారు కదా. ఆ టీచర్ గారు ఉన్నప్పుడు విద్యార్థులు అందరూ కూడా నేర్చుకుంటున్నారు. అంటే ఆవిడ లీడర్గా ఉంది. ఒక వ్యక్తి నాయకుడుగా, నాయకురాలుగా, సభాపతిగా, పెద్ద మనిషిగా, కుటుంబానికి పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు, ఉదాహరణకి తాతగారు ఉన్నారనుకోండి, తాతగారు చెప్తారు మంచి విషయాలు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకునేటప్పుడు ఆయన ఉన్నటువంటి సమయంలో మనం ఏదైతే నేర్చుకుంటామో అది తలకి ఎక్కించుకోవాలి. బోర్డు మీద టీచర్ గారు చెప్తున్నప్పుడు సగం పాఠం తలకి ఎవరైతే ఎక్కించుకుంటారో వాళ్ళు 50% మార్కులు పొందగలుగుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ రాసిన వాళ్ళు 60%. ఆగకుండా ప్రతిరోజు కూడా కంటిన్యూగా ట్యూషన్కి, తర్వాత స్కూల్కి వెళ్ళిన వాళ్ళు 80%. చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే హోంవర్క్లు చేసుకుని, వాళ్ళందరికీ వాళ్ళే రెడీ అయిపోయిన వాళ్ళు ఒక్కసారి వాష్రూమ్లోకి వెళ్తే మొత్తాన్ని పూర్తి చేసుకుని వచ్చి తనందరికి తాను బస్సు రాకముందు రెడీ అయిన వాళ్ళు 99% మార్కులు. ఇది ప్రతి వాళ్ళకి ఎల్కేజీ దగ్గర నుంచి ప్రతిదానికి చెప్తూ ఉంటే కొంతమంది వాళ్ళందరికీ వాళ్ళే అబ్దుల్ కలాం గారి లాగా కొంతమంది మాత్రమే పట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు ఏమవుతున్నారంటే స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. మనం కూడా అంతే, మీటింగ్ పెట్టుకుంటున్నాం, కలుసుకుంటున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర వస్తువులు కొంటున్నాం, వాళ్ళు ఎలా అమ్ముతున్నారు, వాళ్ళు ఎలా చూస్తున్నారు, వాళ్ళ చూపులో ఏముంది, వాళ్ళ మాటల్లో ఏముంది, వాళ్ళకున్న ఐక్యత మనకెందుకు లేదు. నువ్వు రెడ్డి, నువ్వు రాజు, కాపు, కమ్మ, బ్రాహ్మడు, వైశ్యుడు, ఇవన్నీ నీకెందుకు? యజ్ఞోవేదం వేసుకున్న వాళ్ళని కోమట్లని, రాజులని, బ్రాహ్మలని ఇవన్నీ ఉన్నాయి. యజ్ఞోవేదం లేని వాళ్ళందరూ శూద్రులు అనుకుందాం. సరే, సంస్కృతంలో ఏమని చెప్పారు తెలుసా? జన్మనా జాయితే శూద్రః, కర్మణా జాయితే ద్విజః. సంస్కృతంలో చెప్పిన మాటకి ఇది రెండో మాట చెప్తున్నాను. మొదటి మాట చెప్పాను, ఏమని చెప్పాను? ఆద్యుడు ఉన్నప్పుడు అందరూ పూజ్యులే, లెక్క మీద సున్నలు ఎక్కినట్లు. ఆద్యుడు లేనప్పుడు సున్న శూన్యమే. అనగా 4 సున్నాలు ఉన్నాయనుకోండి, 4 సున్నాల పక్కన 1 పెట్టండి, 10,000 అవుతుంది. ఒకే సున్నా ఉంది, దాని పక్కన 2 పెట్టండి, 20 అయింది. సున్నా సింగిల్గా ఉంటే సున్నాగానే మిగిలిపోతుంది. ఒక వ్యక్తి తనకు తానుగా సింగిల్గా ఉంటే సున్నాలా మిగిలిపోతున్నాడు. తన పక్కన అన్నయ్య, అక్క, ఊర్లో పెద్ద మనిషి, ఒక కార్పొరేటరు, లేదంటే ఒక ఎమ్మెల్యే, లేదా మనకు మంచి చెప్పే 4 మనుషులు, మన సాటి హిందువులు. నీకెందుకు కులం? నీ కులం గురించి పక్కన పెట్టి అసలు కులం అనేది మర్చిపోండి. ఫస్ట్ హిందూ. ఇక్కడ కిరాణా షాప్ ఉంది, దుర్గా పూజా స్టోర్స్, వెళ్ళి కొనండి. అక్కడ ఒక మెడికల్ షాప్ ఉంది, కృష్ణసాయి మెడికల్ స్టోర్స్, వెళ్ళి కొనండి. ఇంకో చోట వేరే షాప్ ఉంది, బిస్మిల్లా ఆటో వర్క్స్ అని, వెళ్ళకండి. మీకు ఎందుకు భయం? మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను 32 సంవత్సరాల నుంచి పురోహితం చేస్తాను, నాకు భయం లేదు. నేను భయపడితే రోజు చస్తాను, భయం లేకపోతే ఒక్కసారి చస్తాను. నాకు ఒక్కసారి భగవంతుడు మరణం రాశాడు. నేను హిందువు దగ్గరే కొంటాను, నేను హిందూ కాని వాడి దగ్గర కొనను. అలా అని చెప్పి నేను ముస్లింలకి, క్రిస్టియన్లు వ్యతిరేకం కాదు. నా హిందువు దగ్గర కొంటాను. వాళ్ళ కమ్మోర, కాపుల, రెడ్ల, రాజుల, ఆంధ్ర వాళ్ళ, బీహార్ వాళ్ళ, తెలంగాణ నాకు అనవసరం. నా కుటుంబాన్ని నేను బాగు చేసుకుంటాను. నా ఇంటి మీద పడ్డటువంటి మురికిని నేనే కడుక్కుంటాను. నా స్నానం నేను చేసుకుంటాను కదా, నా హిందువుని నేను బాగు చేస్తాను. నా అక్క చెల్లెల దగ్గరికి నేను వెళ్ళి కొంటాను. మీరు ముస్లిం దగ్గర ఎందుకు కొనరంటే నేను ఉమ్ముతున్నారని డైరెక్ట్గా చెప్తున్నాడు కదా. కొన్ని 100 వీడియోలు ఉన్నాయి, చూపించమంటారా? మీకు 100 వీడియోలు చూపించమంటారా? వాళ్ళు ఉమ్మూస్ అమ్మితే ఇలా చేయడం హలాల్, మా అలవాటు, మేము ఇలాగే చేస్తాను. కొనేవాడికి బుద్ధి లేదా? నేను రాస్తాను, సత్యనారాయణ వ్రతానికి లిస్ట్ రాశాను అనుకో, మీరు ఖచ్చితంగా హిందువుల దగ్గర వస్తువు కొంటానంటే నేను వస్తాను, లేకపోతే నన్ను పిలవకండి. మీ దగ్గరికి ఇంకోటి రానివ్వను. నేను రాను, వేరే పంతులు కానీ రానివ్వను. ఇందులో ఏం తప్పు ఉంది? అమ్మని అమ్మ అని చెప్పడం తప్ప, అక్కని అక్క అని చెప్పడం తప్ప, అన్నని అన్న అని పిలవడం తప్ప, మా దేశాన్ని భారతదేశం అని చెప్పడం తప్ప, నేను హిందువుల దగ్గరే కొంటానని చెప్పడం తప్ప, నేను హిందువుని చెప్పుకోవడం తప్ప,
అమ్మని అమ్మ అని పిలవడానికి పర్మిషన్ కావాలా? పద్మజ ఉంది 25 సంవత్సరాల నుంచి ఆవిడ మా చెల్లెలు. నా చెల్లెల్ని చెల్లెలని పిలుస్తాను తప్ప? లేదు కదా. నా భారతమాతని పిలుస్తాను తప్పు కదా. నేను హిందువులని చెప్తాను, హిందువుల దగ్గరే కొంటాను. ఎందుకు కొనమంటే, ఇలా వెళ్ళిన తర్వాత ఒక రోజు నేను ఒక మెడికల్ షాప్, నేను ఎప్పుడు నార్మల్గా నేను 32 సంవత్సరాలు హైదరాబాద్ జీవితంలో ఎప్పుడు ఇదే డ్రెస్లో ఉంటాను. నేను నార్మల్గా ప్యాంట్లు షర్ట్లు జీన్ ప్యాంట్లు అలా ఉండడం ఇష్టం ఉండదు. ఈ డ్రెస్లో ఉంటే ఏంటంటే నేను మనసులో ఏదో ఒకటి గాయత్రి మంత్రమో శివ పంచాక్షరియో లేకపోతే మనసులో రుద్ర నమ్మకమో చమకమో శ్రీ సూక్తం చదువుకుంటూ ఉంటాను. మామూలుగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే కొన్ని మంత్రాలు మనసులో ఉచ్చరించడానికి కూడా అధికారం లేదు. ఎందుకంటే సంప్రదాయ వస్త్రాలకే ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకని ఒక గర్భగుడిలోకి శ్రీశైలం వెళ్తే అందరూ లోపలికి వెళ్ళొచ్చు, అదే తిరుపతి వెళ్తే కొందరినే వెళ్ళనిస్తారు. ఆ ఆలయానికి ఆ నియమం ఉంది. ఆలయం వేరు, గుడి వేరు, మందిరం వేరు, క్షేత్రం వేరు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎవ్రీ డ్రాప్ మేకే వాషన్. ప్రతి చుక్క కూడా సముద్రంలో అంతర్భాగమే. ప్రతి నోషన్ కూడా విలువైంది. జీవితంలో ఎప్పుడు కూడా సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఈ సమయం మళ్ళీ కలుసుకోవాలనుకున్న మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇదే మీటింగ్ పెట్టాలంటే అందరికీ వీలవుతుందా? నెక్స్ట్ వీక్లో పెట్టాలంటే వీలవుతుందా? ఈరోజు వీలైంది కదా, ఈరోజు 10 నిమిషాలు కేటాయిద్దాం, ఇటే ఆలోచిద్దాం. చెప్పిన మాటలు తలకెక్కించుకుందాం. మీరు చెప్పిన నేను తలకెక్కించుకుంటాను, గుర్తుపెట్టుకుంటాను. నేను చెప్పిన మీరు, మనందరం చెప్పిన మనందరం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనం ఆలోచించట్లా. మీ కళ్ళ ముందు మీరు సుభాష్ నగర్లో మినిమం సంవత్సరం దగ్గర నుంచి ఉన్నవాళ్ళు ఎవరైనా ఆలోచించండి. మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కానీ బైబిల్ తీసుకుని వెళుతూ మా దేవుడు నిజమైన దేవుడు అంటున్నారు కదా. అబద్ధాల దేవుడు ఎవరు? మీరు అడిగారు ఎప్పుడైనా? మీ దేవుడు నిజమైన దేవుడు అన్నారు కదా, ఓకే, చాలా సంతోషం. అంటే అబద్ధమైన దేవుడు ఎవరు అని అడగనప్పుడు మీకు ఎందుకండి భయం? నేను ఇందాక చెప్పాను, నేను లిస్ట్ రాసినప్పుడు मैं किसी भी आदमी के लिए एक అంటే హిందీ వాళ్ళు ఉన్నారని హిందీలో చెప్తున్నాను. मैं किसी भी आदमी के लिए कोई आदमी मुझे पूजा के लिए बोला था, ब्राह्मण जी आप मेरा घर आके थोड़ा सत्यनारायण भगवान की कथा कीजिए. मैं सत्यनारायण भगवान के जो जो सामान लगता है वो लिस्ट देता हूँ. एक ही नियम आप किसी भी एक चीज, एक नींबू नहीं तो 1 किलो चावल, कम से कम एक नींबू भी हिंदुओं का शॉप में ले लो और दूसरे के शॉप में ले लिए तो हम पूजा के नहीं आएंगे. दूसरा पंडित को भी इनकार करेंगे. आपका दरवाजे के सामने मैं खड़कर दूसरे पंडित को भी नहीं आने दूंगा, क्योंकि मैं हिंदू को सपोर्ट करूंगा. इसमें क्या डर है? కనుక సున్నాగా మిగిలిపోతే ఎప్పుడు విలువ ఉండదు. సున్నా పక్కన ఒక సంఖ్య ఉన్నది. అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ సాటి హిందువులు కానీ ఇవాళ ఇంతమంది కలిసాం. వేళ్లలో చీలికలు తీసుకొస్తారు. ఫస్ట్ మనల్ని బాగా విన్నారనుకుంటున్నాను, మధ్యలో ఫోన్ మాట్లాడితే మీకు అర్థం కావు. మనల్ని కులం పేరుతో విడగొడుతున్నారు, ప్రాంతం పేరుతో విడగొడుతున్నారు. మీరు ఏమంటే పలానా వాళ్ళు రెడ్డి, మీకు రెడ్డి లేదా, మీరు ఎస్సీనా బీసీనా ఓసీనా అని హిందువులు విడగొడుతున్నారు. కులం పేరుతో ప్రాంతం పేరుతో మతం పేరుతో విడగొడుతున్నప్పుడు ఎవరు మనల్ని దూరం చేస్తున్నారు గమనించుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నటువంటి పిల్లల్ని ఎవరు సన్నిహితంగా ఉన్నారు? ఎంతమంది సుభాష్ నగర్ ఈ డివిజన్లో ఎంతమంది హిందువుల పిల్లల్ని వేరే వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, వేరే మతస్థులు? మనం ఎందుకు ఆపలేకపోయాం? అదే ఒక్క మసీద్ దగ్గర ఒక హిందూ అబ్బాయి, ఆ మసీద్ ఉన్న వీధిలో ఒక ముస్లిం అమ్మాయితో ఒక హిందూ అబ్బాయి మాట్లాడితే మీరు ఆపగలరా? మన అమ్మాయిలంటే లోకువా? మన అమ్మాయిలు ఎవరితో మాట్లాడుతున్నారు, మన అబ్బాయిలు ఎవరితో మాట్లాడతారు, మన షాపుల్లో ఎక్కడ కొంటున్నాం, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఇదన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. తెల్లారు లేచాం, నెమ్మదిగా 7:30 లేవగానే ఈనాడు పేపర్ చదువుతాం, 8 అవుతుంది, 8:30 కాఫీ తాగుతాం, 9ంటికి మొహం కడుగుతాం, 9:30కి బండి ఎక్కుతాం, 10ంటికి షార్ప్గా దిగుతాం. 29 రోజులు మన ఇష్టం వచ్చినట్టు బతికిదాం అనుకుందాం. 30వ రోజున అంటే నెలలో ఒక్క ఆదివారం నాడు ఈ ఫోన్ ఉంది కదా. ఇప్పుడు నేను బైక్ వచ్చినప్పుడు మనం ఉన్నారు కదా, ముగ్గురు అన్నదమ్ములు, వెంకటగిరి బాబు శేషగిరి వాళ్ళు, వాళ్ళకి ఫోన్ ఇచ్చి నీ దగ్గర ఉండు, ప్రధానమంత్రి ఫోన్ చేసినా నాకు అక్కర్లేదు, ఇక్కడ ఈ సమయం విలువైంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత 4 అడుగులు వేస్తారో మర్చిపోతే ఎలాగా? ప్రతిదీ మనం గుర్తుపెట్టుకునే అంత మనసు మనకు భగవంతుడు ఇచ్చాడు. మనకి ప్రకృతి ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాన్కి లైట్కి ఇక్కడ మనం కరెంటుకి బిల్లు కట్టాలి. అక్కడికి వెళ్తే అక్కడ చీకటిగా ఉంది, అక్కడ నుంచి ఉంటే కరెంటు బిల్లు లేదు, ఫ్యాన్ లేదు, ఓపెన్ ప్లేస్. అంటే ఇక్కడ మనం ప్రకృతి కాదు, ఇది మనం కట్టుకునే కరెంటు బిల్లు ద్వారా మనకి గాలి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఫ్రీగా వస్తుంది. ఆ ప్రకృతిని మనం వాడుకోకపోతే ఏమవుతుంది? ఊరికినే పోతుంది. ఆ ప్రకృతిని కాపాడుకోకపోతే ఏమవుతుంది? ఇవాళ అన్నదమ్ముల్ని అక్క చెల్లిని కాపాడుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు వేస్ట్లేండి, వాళ్ళు చెప్పినా వినరు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారంటే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, మీరు అప్పుడప్పుడు కలవండి. ఏమండి మీరు ఎందుకు చర్చికి వెళ్తున్నారు? మీరు మళ్ళీ హిందూ మతంలోకి రండి. హిందూ మతంలో ఉన్న వాళ్ళు బయటికి పోకండి. సనాతన ధర్మం ఎప్పుడు కూడా మనిషిని రక్షించాలని చూసింది. వీళ్ళు పెద్ద కులం వీళ్ళ చిన్న కులం అని చూడలేదు. ఇందాక చెప్పాను, జన్మనా జాయితే శూద్రః కర్మణా జాయితే ద్విజః.
పుట్టుకతో ప్రతివాడు కూడా బ్రాహ్మడు కాదు. యజ్ఞోపేతం వేసుకున్న తర్వాత మాత్రమే బ్రాహ్మడయ్యాడు. జన్మనా జాయితే శూద్రః కర్మణా జాయితే ద్విజః. కనుక ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ కొంటున్నాం, ఏం కొంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, మన పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారు, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నీ గమనించండి. ఒకటి సనాతన ధర్మంలో కులం పక్కన పెట్టి హిందువులుగా ఐక్యంగా కలిసి ఉండాలంటే వారానికి ఒక్కసారి నా 10 నిమిషాలు మీరు హనుమాన్ చాలీసా వినండి, నెలకొకసారి నా లలిత సహస్రనామాలు వినండి, నెలకొకసారి నా భగవద్గీతలో 10 శ్లోకాలు వినండి. విన్నది కొంతకాలం తర్వాత మీరే చెప్పగలుగుతారు. కనుక సమయం కాలాతీతం అవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా ఎప్పుడు మంచి విషయాలు చెప్పాలని, ఇంకా చెప్పాలన్న సమయం లేదు కాబట్టి మీరు వారానికి ఒక్కసారి ఒక మఠానికి కానీ, ఒక మందిరానికి కానీ, ఒక ఆలయానికి కానీ, వెళ్ళలేకపోతే మీ ఇంట్లో ఉన్నా కానీ మంచి విషయాలు వినండి. వాళ్ళ రోజున ప్రచార మాధ్యమాల ద్వారా మనకు అనగా సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ కానీ, ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్మా టీవీ ద్వారా కానీ, అనగా పెద్ద టీవీల ద్వారా కానీ మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు వెళ్ళలేకపోయినా వారానికి ఒక్కసారి చక్కగా శివ సహస్రనామ స్తోత్రం ఉంటుంది వినండి, మణిద్వీప వర్ణన వినండి, చుట్టుపక్కల ఉన్న ఆలయాలు కండి. అంతెందుకు మనకి చుట్టుపక్కల ఆలయాల్లో కూడా ప్రతి నెల అన్నదానం చేసేటువంటి మన ప్రతి నెల కార్యక్రమం దాదాపు 1000 మంది వస్తారు పెద్దమ్మ తల్లి గుడికి. అక్కడికి వెళ్తే నేను వస్తాను, 4 మాటలు చెప్పుకుందాం, మీరు రండి, 4 మాటలు నాకు నేర్పండి. నేను కూడా ఎల్కేజీ స్టూడెంట్ని, మీకు తెలిసిన దాంట్లో 100 తెలియదు నాకు. కనుక ఏదో చెట్లు లేని ప్రదేశంలో ఆవరణ చెట్టు మహావృక్షం అంట, నేను కూడా అంతే, నేను కూడా పెద్ద వృక్షాన్ని కాదు, చిన్న వృక్షాన్ని మీ అందరి దగ్గర నేర్చుకుందే మీకు చెప్తున్నాను. కనుక నా అక్క చెల్లెలకి, నా అన్నదమ్ములకి, నా పెదనాన్నలకి, మా చిన్నాన్నలకి, మా మేనమామలకి, మా తమ్ముళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మనం హిందువులుగా కలిసి ఉండాలి అని అనుకుంటే కనుక ప్రతి విషయాన్ని తలకెక్కేసి గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు, కానీ మన వాళ్ళ దగ్గరే కొనండి, ప్లాస్టిక్ కవర్ని అవాయిడ్ చేయండి, హిందువుల దగ్గరే కొనండి. భారతదేశానికి ఐకమత్యం కలగాలంటే మీ ఇంటి ముందు ప్రతి వాళ్ళు కూడా ఓం జెండాను పెట్టుకోండి, మీ బండికి నేను హిందువుని చిన్న స్టిక్కర్ పెట్టుకోండి. మీరు భయపడకండి. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతా की परमेश्वरात्मा। सब भाई बहनों, मेरे साथियों, एक बार 2 ముట్టి ఒక్కసారి 2 చేతులు గట్టిగా పట్టుకొని 2 చేతులు పైకెత్తి, ఏదైతే హిందువులందరూ నిద్రిస్తున్న సింహాలే కాకపోతే మనం ఏంటంటే కొంచెం తట్టి లేపాలా. నిద్రిస్తున్న సింహం జూలు విదిలిస్తే ఎట్లుంటుందో తెలుసు, కాకపోతే ఇచ్చిన నిద్రిస్తున్నాయి. అయితే నిద్రిస్తున్న లేపొచ్చు, కానీ నిద్రిస్తున్నట్టు నటించడం లేపడం చాలా కష్టం, ఎందుకంటే అది నటిస్తుంటాయి. మరి నిద్రిస్తున్నట్టు ఒకసారి అంతా లేస్తాయి, కానీ నటిస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఒక్కసారి ఒక చలనం వచ్చేలాగా 2 చేతులు పైకెత్తి భారత్ మాతా కీ జై శ్రీరామ్, गौ माता की, गंगा माता की, धरती माता की, अपनी माता की, सबकी माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। మిత్రులారా, ఒకప్పుడు మన భారతదేశం అఖండ హిందూ రాష్ట్రం. అఖండ హిందూ రాష్ట్రం అంటే పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఇరాన్, ఇరాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, కొద్ది ప్రాంతమైన చైనా, ఇవన్నీ కలిపితే భారతదేశం. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇరిపోయింది కొంచెం కూడా, తర్వాత పాకిస్తాన్ ఇరిపోయింది, కింద బంగ్లాదేశ్ పోయింది, మయన్మార్ పోయింది, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో లొల్లి పెడుతురు, రేపు కేరళలో లొల్లి పెడుతురు. ఎందుకు ఈ దేశం ముక్కలైంది తెలుసా? ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ మన నుంచి ఎందుకు పోయింది? 1947లో పాకిస్తాన్ మన భారతదేశాన్ని కోసి ముక్క తీసేసిరు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పోయింది మనం పుట్టక ముందు, అంతకుముందు కజకిస్తాన్ పోయింది మా తాత పుట్టక ముందు, అంతకుముందు కిర్గిస్తాన్ పోయింది మా తాత పుట్టక ముందు, వాళ్ళ తాత పుట్టక ముందు ఇంకో దేశం పోయింది. ఎందుకు పోయింది తెలుసా? ఎక్కడెక్కడైతే మన బాడీలో, శరీరంలో ఒక క్యాన్సర్ గడ్డ పెరిగిందనుకో, ఒక షుగర్ పెరిగిందనుకో, ఆ కాలు కోసేస్తాం కదా, ఆ చెయ్యి తీసేస్తామా? క్యాన్సర్ గడ్డ మన కాళ్ళలో పెడితే తీసేస్తామా? అట్లనే మన భారతదేశంలో ఒక క్యాన్సర్ గడ్డ పెరుగుతుంది. అట్లా పెరిగే కొద్దీ ఒక ముక్క చింపేస్తున్నాం.
స్వామి గారు పైకి వస్తారు. ఈరోజు మన ముఖ్య అతిథులు శ్రీ ఆచార్య గౌరయ్య స్వామి గారికి ప్రత్యేక ఒక్కసారి నిల్చొని స్వాగతం చెప్పాలి దయచేసి అందరూ. తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై కొట్టాలి. హిందూ బంధువులందరూ జై కొట్టాలి. సీతాపతి రామచంద్రుకి, రాధాపతి కృష్ణచంద్రుకి, లక్ష్మీపతి నారసింహకి, జై పద్మాపతి వెంకటేశునికి, జై. పవన సుత హనుమానుకి, ఆహా. పవన సుత హనుమానుకి, పవన సుత హనుమానుకి. జై. అయోధ్య రాముడు అందరి దేవుడు ధర్మ మార్గమును చూపే, అయోధ్య రాముడు అందరి దేవుడు ధర్మ మార్గమును చూపే, రామనామము రామచరితము సర్వజనులకు ఆదర్శం. సీతాపతి రామచంద్రుకి, జై. రాధాపతి కృష్ణచంద్రుకి, జై. లక్ష్మీపతి నారసింహకి, జై. పద్మాపతి వెంకటేశునికి, జై. పవన సుత హనుమానుకి, జై. పవన సుత హనుమానికి, జై. పవన సుత హనుమానికి. జై. బ్రతుకురాతను భగవద్గీతతో మార్చిన మురళీకృష్ణుడు, బ్రతుకురాతను భగవద్గీతతో మార్చిన మురళీకృష్ణుడు, యుద్ధ రీతిని యుక్తి రీతిని బోధించిన పరమాత్ముడు. సీతాపతి రామచంద్రుకి, జై. రాధాపతి కృష్ణచంద్రుకి, జై. లక్ష్మీపతి నారసింహునికి, జై. పద్మాపతి వెంకటేశునికి, జై. పవన సుత హనుమానికి, జై. పవన సుత హనుమానికి, జై. పవన సుత హనుమానికి. జై. నారాయణుడే నారసింహునిగా వెలిసినాడు భువి పైన, ఆహా. నారాయణుడే నారసింహునిగా వెలిసినాడు భువి పైన, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసినాడు నరసింహ. సీతాపతి రామచంద్రుకి, జై. రాధాపతి కృష్ణచంద్రుకి, జై. లక్ష్మీపతి నారసింహునికి, జై. పద్మాపతి వెంకటేశునికి, జై. పవన సుత హనుమానికి, జై. పవన సుత హనుమానికి, జై. పవన సుత హనుమానికి. జై. కలియుగంబున భక్తుల బ్రోవగ వెంకటేశునిగా వెలసి, కలియుగంబున భక్తుల బ్రోవగ వెంకటేశునిగా వెలసి, గోవింద అనునామముతోటి పాపములన్నీ తొలిగే. సీతాపతి రామచంద్రుకి, జై. రాధాపతి కృష్ణచంద్రుకి, జై. లక్ష్మీపతి నారసింహుకి, జై. పద్మాపతి వెంకటేశునికి, జై. పవన సుత హనుమానికి, జై. పవన సుత హనుమానికి, జై. పవన సుత హనుమానికి. జై. యుగానికొక అవతారము ఎత్తి మహిమ చాటను విష్ణువు, యుగానికొక అవతారము ఎత్తి మహిమ చాటను విష్ణువు, ప్రతియుగమందు చిరంజీవిగా నిలిచెను ఆంజనేయ. సీతాపతి రామచంద్రుకి, రాధాపతి కృష్ణచంద్రుకి, జై. లక్ష్మీపతి నారసింహకి, జై. పద్మాపతి వెంకటేశునికి, జై. పవన సుత హనుమానికి, పవన సుత హనుమానికి, పవన సుత హనుమానికి. వచ్చిన వదిలిపోనివి మూడు: కీర్తి, జ్ఞానము, విద్య. పోతే రానివి మూడు: యవ్వనము, కాలము, పరువు. వెంట వచ్చేయి మూడు: పాపము, పుణ్యము, నీడ. గొప్పవారు కావడానికి డబ్బు కాదు ముఖ్యం, కష్టపడే పని చేసే తత్వం ఉంటే అది శ్రమ నీ ఆయుధం అవుతుంది. కలిసి జీవించాలి, కలిసి మాట్లాడుకోవాలి. హిందువులుగా సంఘటితముగా ఐకమత్యముగా కలిసి ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క దేశం యొక్క మన ధర్మం యొక్క కాపాడబడుతుంది. కాబట్టి మనందరము కూడా అన్నిటినీ దూరంగా పట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో
చాలామంది వివిధ కులాలకి సంబంధించినటువంటి వివిధ సాంప్రదాయాలు, వివిధ ప్రాంతాలకు, వివిధ భాషలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ మనందరినీ ఒకే తల్లి సంతానమైనటువంటి మనందరము కూడా హిందువులం. కాబట్టి అటువంటి హిందువులు అందరము కూడా కలిసి ఉండవలసినటువంటి అవసరము చాలా ఉన్నది. ధర్మో రక్షితి రక్షితః. మన ధర్మాన్ని కనుక మనము కాపాడుకుంటే ఆ ధర్మమేమే మనని కాపాడుతుంది. కాబట్టి మనది సనాతనమైనటువంటి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి. అటువంటి సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కాపాడవలసినటువంటి ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి యొక్క భుజస్కంధాల పైన ఉన్నది. ఇవాళ మనందరము కూడా సుభాష్ నగర్లో హిందూ సమ్మేళనము నిర్వహించుకోవడానికి ఒక ప్రధానమైన కారణము మనందరము కలిసి ఉండాలనేటువంటి ఏకైకమైనటువంటి నినాదముతో ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలిశాము. మనందరికీ హనుమంతుడు తెలుసు, ఆంజనేయుడు తెలుసు. మనందరము కూడా ఆంజనేయ స్వామి యొక్క భక్తులం. అటువంటి ఆంజనేయ స్వామికి భక్తులైనటువంటి మనందరము కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క సతీమణి సీతాదేవిని రావణాసుడు వెతుకు వెళ్ళి లంకలో దాచిపెట్టిన తర్వాత, లంకలో పెట్టిన తర్వాత అది తెలుసుకున్నటువంటి ఎవరు వెళ్ళి సీతమ్మ వారికి చూడమని ఇచ్చొస్తారు అని చెప్పి అడిగితే, అటువంటి పెద్ద సముద్రాన్ని దాటి లంకని దాటి వెళ్ళాలంటే చాలా కష్టము, మా వల్ల కాదని చెప్పి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు కానీ జాంబవంతుడు కానీ ఎవరు కూడా ముందుకు రారు. కానీ ఎవరు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేటువంటి మదన చెందుతుంటాడు. కానీ మన హనుమంతుల వారు మాత్రము ప్రశాంత చిత్తముతో రామ రామ అని చెప్పి భజన చేసుకుంటూ ఒక పక్కన కూర్చొని ఉంటాడు. కానీ హనుమంతుడికి దురదృష్టవశాత్తు ఒక శాపము కూడా ఉంటుంది. తన శక్తిని ఎవరన్నా గుర్తు చేస్తే తప్పితే గుర్తుకు రాదు. జాంబవంతుడు వెళ్తాడు ఏ తప్పని పరిస్థితుల్లో. జాంబవంతుడు వెళ్ళి, హనుమా నీ శక్తి ఇది, నీ శక్తి చాలా ఉన్నది, అపూర్వమైనది, నువ్వు ఏదైనా సాధించగలిగినటువంటి ధీరోదత్తమైనటువంటి వ్యక్తివి నువ్వు, కాబట్టి నువ్వే వెళ్ళగలుగుతావని చెప్పని హనుమంతుడిని రెచ్చగొట్టాడు జాంబవంతుడు. అటువంటి హనుమంతుడు మేరు పర్వతంలాగా తయారయ్యి విజృంభిస్తాడు, లంక మీదకి వెళ్తాడు. ఆ వెళ్ళినటువంటి హనుమంతుడు ఏమి చేశాడో మనందరికీ తెలిసిందే. కిష్కిందా కాండ అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి హనుమంతుడి యొక్క యజ్ఞం. కాబట్టి ఈ హిందూ సమాజంలో హిందువుల యొక్క శక్తిని గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. జాంబవంతుడిలాగా ఈ నిద్రపోతున్నటువంటి హిందూ సమాజము, మర్చిపోతున్నటువంటి హిందూ సమాజముని హనుమంతుడులాగా గుర్తు చేస్తే కనుక ఆ లేచినటువంటి హిందూ సమాజం ఏదైతే ఉన్నదో సంఘటితమే కనుక అయ్యి పోరాటము చెయ్యటం మొదలు పెడితే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ హిందూ సమాజాన్ని ఆపటము చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే 500 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటము చేశాము. 500 years 500 साल लग गया अयोध्या में रामलला का मंदिर बनाने के लिए. కానీ సంఘటితమైనటువంటి హిందూ సమాజం ఏదైతే తలుచుకున్నదో 500 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటము చేసిన తర్వాత అనేక మంది ప్రాణాలు కోల్పోయినా సరే ఆ అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క విగ్రహం యొక్క ప్రతిష్టాపన జరిగి భవ్యమైనటువంటి రామాలయ యొక్క నిర్మాణము జరిగినటువంటి కారణము ఒక విశ్వ హిందూ పరిషత్తు, ఒక ఆర్ఎస్ఎస్, ఒక బజరంగ దళ్ మాత్రమే కాదు. సమైక్యతంగా ఐకమత్యముగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క కారణము వల్ల మాత్రమే ఇది సాధ్యమైనది. కాబట్టి ఈ హిందూ ఐక్యతా శక్తి అటువంటిది. అంతేకాదండి, ధనుష్కోటిలో ఉన్నటువంటి తమిళనాడులో రామేశ్వరంలో ఉన్నటువంటి రామసేతుని వ్యాపార నిమిత్తము, ఏ రామసేతు అండి, అయోధ్యకి లంకకి వెళ్ళి యుద్ధము చేయటానికి ఆ రోజున వానలు నిర్మించినటువంటి వారధి ఏదైతే ఉన్నదో
అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తే అప్పుడు సమైక్యమైనటువంటి హిందూ జాతి మళ్ళీ సంఘటితమై పోరాటము చేసిన తర్వాత ఇవాళకి రామసేతు అట్లాగే ఉన్నది. డ్రిల్లింగ్ చేయటానికి వచ్చిన మిషన్లు కూడా అన్నీ ఇరిగిపోయినాయి తప్పితే హిందూ సమాజము తలుచుకున్న రోజున రామసేతు కూడా కాపాడగలిపింది. ఇది సమైక్యమైనటువంటి ఐకమత్యముగా ఉన్నటువంటి హిందూ జాతి యొక్క లక్షణం. శంభో శంకర అని చెప్పి మనందరము కీర్తిస్తాము, పరమేశ్వరుని ప్రార్థన చేస్తాము, హరహర మహాదేవ శంభో శంకర అంటాము. అటువంటి అమర్నాథ్కి ప్రార్థన చేయటానికి, గుడికి వెళ్ళటానికి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వము, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి ఆంక్షలు పెట్టినప్పుడు మొత్తము 30 రోజుల పాటు యావత్ హిందూ సమాజము లేచి ఆ రోజున ఉన్నటువంటి జమ్మూలో ఉన్నటువంటి హిందువులకి వెనక నిలబడి పోరాటము చేసిన తర్వాత దిగి వచ్చినటువంటి ఆ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని దిగగొట్టేదాకా నిద్రపోకుండా సంఘటితమై పనిచేసినటువంటి ఏకైక శక్తి మన యొక్క హిందూ శక్తి మాత్రమే. దీనికి సంఘటనే ఆధారము. అంతేకాదండి, ఎక్కడో నేను అయోధ్య చెప్పాను, రామసేతు చెప్పాను, జమ్మూ చెప్పాను అనుకుంటారేమో. 15 సంవత్సరాల కిందట మన ఆంధ్రప్రదేశ్లో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా పంగనామాలు పెట్టే ప్రయత్నం చేశారండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి రోజు తలుచుకుంటేటువంటి వెంకటేశ్వర స్వామి కూడా నీవి 7 కొండలు కాదు, నీ 2 కొండలే అనేటువంటి జీవో తీసుకొస్తే ఆ రోజున మనము పోరాటము చేసిన కృషి ఫలితంగానే ఇవాళ 7 కొండలు నిలబడిందా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది హిందూ సమాజం యొక్క శక్తి. కాబట్టి హనుమంతుడి దగ్గర నుంచి మొదలు పెడితే శక్తిని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మనము శక్తి ఉపాసకులం, శక్తి ఆరాధకులం. మన దగ్గర దిగ్గురైనటువంటి శక్తి ఉన్నది. ఈ శక్తి గుర్తు చేస్తే తప్పితే మనము ముందుకు వెళ్ళలేనటువంటి వాళ్ళమండి. సనాతనమైనటువంటి ధర్మం యొక్క ఇది. దీని వెనక ఇటువంటి సాధించటానికి దీని వెనక ఉన్నటువంటి ప్రేరణ శక్తి ఎవరు? చైతన్యమైనటువంటి హిందూ సమాజాన్ని ఈ విధముగా తట్టి లేపినటువంటి శక్తి ఎవరు? ఒక అద్భుత శక్తి ఉన్నదండి. కరెక్ట్గా 100 సంవత్సరాల కిందట 1925 విజయదశమి రోజున నాగపూర్లో డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్, ఒక యుగ ద్రష్ట, ఆధునిక దదీచి, సంఘటనా శాస్త్ర నిర్మాత డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఆర్ఎస్ఎస్ని స్థాపించిన కారణముగా ఇవాళ హిందూ సమాజము మొత్తము కూడా చైతన్యవంతమైంది. అటువంటి సంఘము స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇవాళ నేతాజీ నగర్, సుభాష్ నగర్లో హిందూ సమ్మేళనాలన్నీ కూడా మనము గ్రామాన చేసుకుంటూ వెళ్తున్నామండి. అటువంటి సంఘము యొక్క కారణముగానే ఇవాళ హిందూ సమాజం నిలబడగలిగింది. మనందరము కూడా ఈ మధ్య అక్టోబర్ మాసంలో విజయదశమి చేసుకున్నామండి. అమ్మవారిని పూజించాం, 9 రోజులు పూజించాం. అన్నపూర్ణాదేవిగా, గాయత్రి మాతగా, సరస్వతి తల్లిగా, ఆది పరాశక్తిగా, దుర్గామాతగా మనందరము పూజించుకున్నాము. రాక్షస సంహారము కోసము ఆ రోజున అమ్మవారికి ఆయుధాలు కావాల్సి వచ్చినాయి. ఎవరిచ్చారండి ఆయుధాలు? అందరూ దేవతలంతా కూర్చొని ఐకమత్యంగా కూర్చొని రాక్షస సంహారము జరగాలంటే నేను ఇది ఇస్తాను, గదిస్తాను, చంకమిస్తాను, చక్రమిస్తాను అని సమస్తమైనటువంటి దేవీ దేవతలు అందరూ కూడా కలిసి అమ్మవారికి ఆయుధాలు సమకరించిన తర్వాత అమ్మవారు ఆ రాక్షస యొక్క సంహారము చేసిన కారణంగా ధర్మం నిలబడింది. కాబట్టి దేవతలకే తప్పలేదండి, సైమైక్యంగా ఉండాలి, ఐకమత్యంగా ఉంటేనే రాక్షస సంహారము జరిగిందనేటువంటి విషయాన్ని మనకు ప్రశస్తంగా విజయదశమి సందర్భంగా మనకు తెలిసినటువంటి ఒక అద్భుతమైన విషయం అండి. ఒక సుభాషితం ఉంది, త్రేతాయాంచ మంత్రశక్తి జ్ఞానశక్తి కృతయుగే ద్వాపరే యుద్ధశక్తి చ సంఘే శక్తి కలో యుగే. మనందరికీ తెలుసు యుగాలు 4: కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము. ఈ 4 యుగాలలో 2 యుగాలలో మాత్రమే భగవంతుడి యొక్క ఉద్భావన జరిగింది. భగవంతుడు అవతరించాడు ఈ దేశం మీద.
మిగతా 2 యుగాలలో దేవుడు లేడండి. ఎందుకంటే ధర్మం చక్కగా ఉంది. కృతయుగంలో సత్యలోకంగా పిలువబడింది. ఒకసారి శ్రీకృష్ణుడు వచ్చాడు, ఒకసారి శ్రీరామచంద్రులు వారు వచ్చారు. కానీ దేవుడు మనందరినీ వదిలిపెట్టేశాడు. ఇంకా నేను రాను బాబు మీ భూమి మీదకి అని చెప్పన్నాడు. ఎందుకంటే మీ దగ్గర చాలా పెరిగిపోయింది పాపాలని చెప్పని. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. భయపడ్డారు అందరూ కూడా. కానీ అదే దేవుడు మనందరికీ కూడా ఒక తారక మంత్రాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ విధంగా ఉండండి. సంఘే శక్తి కలో యుగే. సంఘటితమైనటువంటి హిందూ సమాజం మాత్రమే నా పవిత్రమైన భారత మాతను రక్షించగలుగుతుంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి హిందూ సమాజ సంఘటన జరగాలి అంటే మీరందరూ కలిసి ఉండాలి. సంఘే శక్తి కలో యుగే అనేటువంటి ఏ మునులు ఋషులు తపస్సు చేసి మనందరికీ ఇచ్చారో, కాబట్టి హిందువులారా మనందరము కూడా కలిసి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అప్పుడే మన పవిత్రమైనటువంటి భారత మాత కాపాడబడుతుంది. ఈ విధంగా కూర్చొని మనందరం కూడా హిందూ సమ్మేళనాలు నిర్వహించుకోగలుగుతున్నామంటే ఇవాళ హిందూ సమాజము సంఘటితంగా ఉంది మాత్రమే. కాబట్టి ఈ సంపూర్ణ హిందూ సమాజం యొక్క ఐక్యమత్యం చేయాలి అనేటువంటి లక్ష్యంతో 100 సంవత్సరాల కిందట డాక్టర్ హెడ్గేవార్ సంఘ శాఖని ప్రారంభించారండి. సంఘ శాఖ నిత్య శాఖని ప్రారంభించారు. మీ అందరికీ అనిపించవచ్చు ఆర్ఎస్ఎస్ శాఖ అనగానే ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవులకి వ్యతిరేకం. ఎవరి మీదనో పోటీ కోసం ఆర్ఎస్ఎస్ స్థాపించలేదండి. ఎవరి మీద వ్యతిరేకత కోసం ఆర్ఎస్ఎస్ స్థాపించలేదు. ఎవరి మీదనో దాడులు చేయడానికి మాత్రం ఆర్ఎస్ఎస్ లేకలేదండి. ఆర్ఎస్ఎస్ శాఖ దేశం కోసం స్థాపించబడింది. దేశము కోసము సంఘ శాఖ. ఆ రోజున డాక్టర్ హెడ్గేవార్ చెప్పారు, ఈ దేశము కోసం మాత్రమే సంపూర్ణమైనటువంటి హిందూ సమాజ సంఘటన చేయాలంటే స్వామి వివేకానంద, అరవింద ఘోష్, తిలక్, అమ్మవారు అందరూ కూడా కలిసి నిర్ణయం చేసినటువంటి జన సామాన్యులకు వెళ్ళగలిగితే మాత్రమే ఈ సమాజము నిలబడగలుగుతుంది అనేటువంటి చెప్పినటువంటి మాటని ఆధారంగా చేసుకొని. ఎందుకంటే సనాతనమైనటువంటి హిందూ ధర్మం, హిందూ అనేది మాత్రము మతము కాదు, ఆచార పద్ధతి కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జీవన శైలి, ధర్మం ఆధారముగా నిలబడినటువంటి ఒక జీవన శైలి. ఇది వే ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఇన్ వే ఆఫ్ లైఫ్. హిందూ ధర్మము మాత్రమే ఈ దేశాన్ని కలబడుతుంది. కాబట్టి ధర్మము, దేశము ఆధారముగా ఈ సమాజాన్ని సంఘటితము చేయటానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత 100 సంవత్సరాలుగా పనిచేసుకుంటుంది. ఇది నడపడానికి వ్యక్తులు అవసరము. అటువంటి వ్యక్తులని తయారు చేసింది సంస్థ ఆర్ఎస్ఎస్. దేశము కోసం, ధర్మం కోసము క్రమశిక్షణతో, త్యాగమైనటువంటి జీవితంతో సర్వస్వము అర్పణ చేయగలిగినటువంటి వ్యక్తులని, దేశమే దేవాలయముగా, దేహమే ఒక దీప జ్యోతిలాగా సర్వస్వము అర్పణ చేయడానికి సంఘ స్వయం సేవకులని సంఘ శాఖ అనేటువంటి రూపంలో ఆర్ఎస్ఎస్ ఈ సమాజానికి అందించిందండి. సంఘ శాఖ అనేది చాలా సింపుల్ అండి. బహుశా ప్రపంచ చరిత్రలో సంఘటన, ఐకమత్యము ఈ విధంగా కూడా తీసుకురావాల్సినది నిరూపించబడినది సంఘ శాఖనండి. ఎటువంటి డబ్బులు లేవు సంఘానికి. 25లో 100 సంవత్సరాల కిందట ప్రచార ఆర్భాటం లేదు, మహా నాయకులు లేదు. డాక్టర్ హెడ్గేవార్ ఈజ్ నాట్ ఏ క్రౌడ్ పుల్లర్. సర్వసాధారణమైన వ్యక్తి. ప్రచార ఆర్భాటాలు లేకుండా, ప్రకటన లేకుండా, ఎటువంటి పెద్దల సహకారం లేకుండా, డబ్బులు లేకుండా సర్వసాధారణ హిందూ సమాజంలోకి వెళ్ళి సంఘ శాఖ ప్రారంభించిందండి. ఏం చేస్తామండి, మేము నిద్ర లేస్తే 1 గంట సేపు ఇవ్వండి అన్నారండి. స్వామి వివేకానంద 1889లో ఒక మాట అన్నాడు, మన దగ్గర ఉన్నటువంటి దేవీ దేవతా విగ్రహాలని పక్కన పెట్టి కేవలము భారత మాత యొక్క ఆరాధన చేయండి, అప్పుడే ఈ దేశము రక్షించబడుతుందని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడు. కాబట్టి సంఘ శాఖలో రోజు సూర్య నమస్కారాలు చేస్తాము, రోజు కబడ్డీ ఆడతాము, రోజు ఆటలు ఆడతాము, పాటలు పాడతాము, దేశభక్తి గీతాలు చేస్తాము. ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో కూడా జరుగుతాయి. కానీ ఒక క్రమశిక్షణతో కలిసి ఉండాలి, కలిసి పాడాలి, కలిసి మెలిసి ఉంటే కలదు సుఖంలాగా వీళ్ళందరినీ ఒక సమైక్యత భావనతో ప్రతి నిత్యము అన్నము వండుకున్న తర్వాత ఆ గిన్నె కనుక రోజు తడవకపోతే ఎంత చండాలంగా ఉంటుందో మనకు తెలుసు. అట్లాగే నిత్యము సంస్కారాలు రావాలి మనిషిలో. ఆ సంస్కారాలు అంటే రోజు శాఖకి రావాలి.
కాబట్టి ఆ రోజు శాఖకు రావటం వల్ల ఆ యువకులలో దేశభక్తి వచ్చింది, క్రమశిక్షణ వచ్చింది. దేశము కోసము సర్వస్వము అర్పణ చేయాలంటే ఒక దివ్యమైనటువంటి సంకల్పంతో, ఇది ఈశ్వరీయ కార్యంగా, దేవుడు పనిగా, దేవుడు అంటే కల్వరి టెంపుల్ కాదండి, ఇది ఈశ్వరీయ కార్యము, పరమేశ్వరుడు యొక్క కార్యము. మన భగవంతుడు పరమేశ్వరుడు, పరమేశ్వరుడి కార్యంగా స్వయం స్వీకృతం, స్వయంగా మేమందరము కలిసి చేసుకుంటున్న పని ఇది. కాబట్టి సంఘము అందుకనే విజయవంతమైంది. ఒక సర్వసాధారణమైన వ్యక్తుల్లో ఎట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ 350 సంవత్సరాల కిందట స్వరాజ్య కాంక్షను సర్వసాధారణమైన హిందూ సమాజంలో తీసుకువెళ్ళిన కారణముగా హిందూ పదపదశాహిగా, హిందూ సామ్రాట్గా వెలుగొందాడు, అదే విధంగా డాక్టర్ హెడ్గేవార్ సర్వసాధారణమైనటువంటి హిందూ సమాజంలో ఐకమత్యము తీసుకురావాలని చెప్పి 100 సంవత్సరాల నుంచి నిత్యము కృషి చేసిన కారణంగా ఇవాళ హిందూ సమాజము లేచి నిలబడి మే గర్వంగా హిందువుగా చెప్పుకునేటువంటి స్థితికి తీసుకెళ్ళగలిగిందండి సంఘ శాఖ మాత్రమే. సాధారణ వ్యక్తులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారం చేసేవాడు, పట్టు కోసము రోజు పనిచేసే ఆటో కార్మికుడు, చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, ఇటువంటి అందరూ కూడా శాఖకు వస్తారండి. ఈ సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అసాధారణమైనటువంటి ఒక సంస్థగా ప్రపంచంలో దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ఆర్ఎస్ఎస్. ఇంకా దీనికన్నా ముందర, దీనికన్నా తర్వాత ఇంకొక సంస్థ రాదు ఈ దేశం కోసము, రాసి పెట్టుకోండి. ఎందుకంటే డాక్టర్ హెడ్గేవార్ కొత్త యుగాన్ని ఇచ్చిపోయారండి. యుగాది నాడు ఉదయించిన యుగ పురుషుడువు నీవు, యుగారంభమునరింపక జననముందినావు. కొత్త నాంది వాచకం పలికాడండి డాక్టర్ హెడ్గేవార్. ఒక సర్వసాధారణ వ్యక్తి, ఆయనేమి డబ్బులున్న కుటుంబంలో పుట్ల, కడు పేదరికము, 2 పూటలకి భోజనం లేదు, వైద్య వృత్తి నేర్చుకున్నారు, స్వతంత్రం కోసము జైలుకి వెళ్ళారు, అనుశీలన సమితి విప్లవకాలతో కలిసి పనిచేశారు. కానీ ఏ రోజు కూడా తను సంపాదించుకోవాలి, బాగుపడాలని అనుకోలేదు. సమాజానికి పట్టినటువంటి చీడ పురుగును వదిలించడానికి ప్రయత్నం చేశారు డాక్టర్ హెడ్గేవార్. కాబట్టి ఈ దేశము చేసుకున్న గొప్ప అదృష్టము. సర్వసాధారణమైన వ్యక్తులు అసాధారణమైన కార్యాలు చేశారండి. ఒక ఆది శంకరాచార్య కేరళలో కాలనీ నుంచి బయలుదేరి కామాఖ్య వరకు నడుచుకుంటూ వెళ్ళి అద్వైతాన్ని, శక్తిపీఠాలను స్థాపించారు. స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి భారతదేశం యొక్క ఖ్యాతితో పాటు హిందూ ధర్మం యొక్క సంస్కృతిని అమెరికాలో సింహంలాగా గర్జించినటువంటి స్వామి వివేకానంద సర్వసాధారణమైన వ్యక్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్ 12 సంవత్సరాల వయసులో మొట్టమొదటిగా పురందర్ కోటని జయించినటువంటి, ఎటువంటి సైనికులు లేకుండా పురందర్ కోటను జయించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్వసాధారణమైన వ్యక్తి. అదే గోవకు చెందిన దేశభక్తుడైనటువంటి డాక్టర్ హెడ్గేవార్ సర్వసాధారణమైనటువంటి 12 సంవత్సరాల యువకులతో 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ విశ్వవ్యాప్తమైందండి. ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను, కాలాతీతమైంది. మనది పవిత్ర భారత మాత, కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఇందాక అయ్యగారు కూడా మాట్లాడారు, వేదాలు పుట్టినాయి, ధర్మకందాలు, రామాయణం, భారతం అన్నీ పుట్టినాయి ఇక్కడే. భాగవతం పుట్టింది. ప్రపంచానికి బట్ట కట్టుకోవటము కూడా తెలియని రోజుల్లో ప్రపంచానికి జ్ఞాన భిక్షణ పెట్టినటువంటి దేశము పవిత్రమైనటువంటి భారతమాత. ప్రపంచంలో బహుశా భారతమాతకి అంతకన్నా ఇంకా దేశాలు లేవు. కానీ ఈ దేశము చేసుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే ఎవ్వరికి లేనంటే అదృష్టం ఈ దేశానికి ఉన్నదండి. ఇది స్వయంగా దేవతల ద్వారా నిర్మించబడిన దేశము ప్రపంచంలో ఇది ఒకటి మాత్రమే. ఇది నేను చెప్పట్లేదండి. వరాహమిహిరుడు ప్రఖ్యాతమైనటువంటి ఖగోళ శాస్త్రవేత్త 8వ శతాబ్దంలో హిమాలయ సమారంభ్యం యావదేందు హిందూ సరోవరం తద్దేవ నిర్మిత దేశం హిందూస్థానం ప్రత్యక్షతే. హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఏదైతే దేశం ఉన్నదో ఇదంతా కూడా భారతదేశము, హిందూస్థానం అని చెప్పని వరాహమిహిరుడు చెప్పాడండి 8వ శతాబ్దంలో. కాబట్టి ఈ దేశం యొక్క ప్రఖ్యాతం ఏంటంటే స్వయంగా దేవతల ద్వారా నిర్మించబడినటువంటి దేశము ప్రపంచంలో కేవలము భారతదేశం మాత్రమేనండి. అటువంటి భారతదేశం మాతా పృథ్వీ పుత్రోహం పృథుద్వ్యాహ, ఎట్లయితే 9 నెలలు ఈ భూమి మన తల్లి మనందరినీ కన్ని పెంచి పోషిస్తుందో అటువంటి ఎంత బంధం ఉంటుందో అలాగే ఈ భారతమాత యొక్క భూమి మీద కూడా మనకు అంతే ప్రేమ వాత్సల్యం ఉంటుందండి. అటల్జీ ఒక ప్రఖ్యాతమైనటువంటి కవిత రాస్తారండి, కొద్దిగా హిందీలో ఉంటుంది కవిత.
ఎందుకంటే ఈ భారత భూమి గురించి వారు రాస్తారండి కథ. భారత్ ఏక్ భూమి కా తుకడా నహీ హై. మనము విందామండి. भारत एक भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है, ये वंदन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. जिएंगे तो इस भारत के लिए, मरेंगे तो भी इस भारत के लिए. मरने के बाद में भी हमारा अस्थियों को बहते हुई गंगा में बहते तो एक ही नारा मिलेगा, भारत माता की जय. మన యొక్క చనిపోయిన తర్వాత మన అస్థికలు కనుక పవిత్రమైన గంగా నదిలో కలిపితే ఒకటే ఒక్క నినాదం వస్తుంది, భారత్ మాతాకి జై అనేటువంటి నినాదము. ఇది ఈ భూమి గురించినటువంటి కల్పన. విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే మన యొక్క విష్ణు పురాణంలో చెప్తారు. విష్ణుపత్ని అయినటువంటి ఈ భారత భూమికి రోజు దండం పెట్టుకొని మనం దిగుతాము. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి భారతమాతని మనందరము కూడా పూజనీయమైనటువంటి భారతమాత, దీన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. మన యొక్క ధర్మము ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయండి. 200 దేశాల్లో ఎవరికీ లేనటువంటి 2 విశిష్టతలు కేవలము భారతదేశానికే ఉన్నాయండి. ప్రపంచంలో 200 దేశాలలో ఎక్కడు కూడా భగవంతుడు అవతరించలేదండి. ప్రవక్తలు వచ్చారు, దేవదూతలు వచ్చారు, కానీ భారతదేశంలో మాత్రము స్వయంగా భగవంతుడు అవతరించాడండి. రాముడు రూపంలో, కృష్ణుడి రూపంలో, పరమేశ్వరుడు రూపంలో, ఆది పరాశక్తి రూపంలో. కాబట్టి ఇది స్వయంగా భగవంతుడు అవతరించినటువంటి భూమి. అటువంటి భూమి మీద మనందరము హిందువులుగా జన్మించటం అనేది మనందరికీ కూడా గర్వకారణము. మనము షైన్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇటువంటి పుణ్యభూమిలో జన్మించినందుకు మనము గర్వపడాలి. రెండోది, హిందూ ధర్మంలోని రెండో విశిష్టత, అన్ని ధర్మాలలో కేవలము దేవుడు మాత్రమే ఉన్నాడు, కానీ నా హిందూ ధర్మంలో మాత్రము దేవీ దేవతలు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. కానీ అక్కడే సీతమ్మ వారు ఉన్నారు, అక్కడే గంగమ్మ తల్లి ఉన్నది, అక్కడే పోచమ్మ తల్లి ఉన్నది, అక్కడే సరస్వతీదేవి ఉంది, అన్నపూర్ణాదేవి ఉంది, ఆది పరాశక్తి ఉంది, దుర్గమ్మ వారు ఉన్నారు. కానీ ఈ ప్రపంచం మొత్తం మీద దేవీ దేవతలు ఉన్నటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మము మాత్రమే. ఇంకెవరికి లేదు ఈ విశిష్టత. కాబట్టి మనకి భోజనం కావాలంటే అన్నపూర్ణాదేవిని పూజిస్తాము, జ్ఞానం కావాలంటే సరస్వతీదేవిని పూజిస్తాము, శక్తి కావాలంటే దుర్గమ్మ మాతని పూజిస్తాము. కాబట్టి ఇటువంటి విశిష్టమైనటువంటి సాంప్రదాయము మన ధర్మంలోనే మాత్రమే ఉన్నది. కాబట్టి మనకి ఇష్టమైనటువంటి దేవుణ్ణి పూజించుకోవచ్చు. సోమవారం శివుడి గుడికి వెళ్ళు, మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళు, శుక్రవారం మంగళ అమ్మవారి గుడికి వెళ్ళు, ఆదివారం ఇంకొక చోటకు వెళ్ళు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా, నాస్తికుడివైనా ఆస్తికుడివైనా, నువ్వు పూజించినా పూజించకపోయినా నా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఏమీ అనడు. నిన్ను పరలోకానికి పంపిస్తానని కూడా అనడు నా దేవుడు. నాకు దశమ భాగం ఇస్తే నిన్ను క్షమిస్తానని కూడా అనడు. నువ్వు ఏమైనా చేయి, నువ్వు అడ్డనామాలు పెట్టుకో, నిలువు నామాలు పెట్టుకో, ఈ దేశాన్ని మాత్రము పంగనామాలు పెట్టుకో మాత్రము అంటామండి మనం. ఈ దేశం గురించి ఆలోచించాలి, మదన చెందాలి, ఇదొక్కటే కోరుకుంటాం. ఈ దేశాన్ని మాత్రం పంగనామాలు పెట్టకు, నువ్వు ఏదైనా చేసుకో, నీ ఇష్టం. అటువంటి విశిష్టమైన ధర్మము కేవలము హిందూ ధర్మంలోనే మాత్రమే ఉన్నది. ప్రపంచానికి మొత్తము కూడా లేనటువంటి ఇంకొక విశిష్టమైనటువంటి సాంప్రదాయం ఈ దేశంలో ఉన్నదండి. కేవలము మనకి స్వార్థం లేదు, భారతీయ జీవన విధానంలో ఎక్కడ స్వార్థం లేదు. అందుకనే చెప్తాడు వివేకానందని, ఏమంటే మీ ధర్మంలో ఉన్న విశిష్టత ఏంటి? మా ధర్మంలో నా భార్య తప్పితే మిగతా స్త్రీలందరినీ కూడా తల్లిగా చూసేటువంటి ఒకటే ఒక సంస్కృతి నా హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నది, నా భార్య తప్పితే. కానీ మీ ధర్మంలో మాత్రము ఒక స్త్రీని విలాసవంతులాగా, బానిస బతుకులాగా మీరు చూస్తారు, మేము చూడము. నా స్త్రీకి ఏమైనా జరిగితే, సీతా అమ్మవారికి అవమానం జరిగితే రామరావణ యుద్ధం జరిగింది, ద్రౌపదికి అన్యాయం జరిగితే మహాభారత యుద్ధం జరిగింది.
కాబట్టి ఇటువంటి ధర్మము మన దగ్గర ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మానికి ఎక్కడ కూడా స్వార్థము లేదండి. మనము ప్రపంచం గురించి ఆలోచించాము, ఎవరు కూడా ఆలోచించాల. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ సుఖంగా ఉండాలనేటువంటి కోరుకున్నటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మము. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చి దుఃఖ భాగవే. పశుపక్షాదులతో సహా అందరూ సుఖంగా జీవించాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మము మాత్రమే. లోకా సమస్త కుర్మంతో విశ్వమార్యం, వసుదైక కుటుంబం, ప్రపంచమంతా కూడా ఒకటే కుటుంబం అని చెప్పినటువంటి ఏకైక ధర్మము మన యొక్క హిందూ ధర్మము మాత్రమే. కాబట్టి అటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరము మన భుజస్కంధాల మీదే ఉన్నది. ఇందాక అయ్యగారు చెప్పారు, ఎందుకు పోతున్నారో తెలియదు, ఎందుకు మతం మారుతున్నారో తెలియదు. మొన్న నేను ఒక కథ చూశా. మొదట్లో వాళ్ళు మీరు ఎక్కడికైనా పోయి వినండి ఒక సువార్త కూటములకి. ఏం చెప్తారో తెలుసండి? మొట్టమొదటి వాచనం, ఓ పాపులారా అంటారు. ఏమండి, ఏ పాపం చేసుకుంటే ఈ దేశం మీద పుట్టామండి మనం? పూర్వజన్మ సుకృత ఫలితంగానే హిందువుగా భారతదేశ గడ్డ మీద పుట్టామండి. పాపం చూసుకుంటే పెండల, ఇక్కడ పుట్టల. పాపం చేసుకుంటే అమెరికాలోనో జర్మనీలో పుట్టి అక్కడ తిరిగేవాళ్ళం. మనం పుణ్యం చేసుకున్నటువంటి కారణముగానే ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో జన్మించాము, హిందువుగా జన్మించాము, హిందువుగానే మరణిస్తాము. జియేంగే తో ఇది భారత్ కే లియే, మరేంగే తో భీ ఇస్ భారత్ కే లియే. అటువంటి ఓ పాపులారా అని సంబోధిస్తుంటే మన మనసులు రగిలిపోదా అండి? మన దగ్గర ఏమంటారండి? ఓ భక్త మహాశయ అని చెప్పి అంటామండి. ఓ హిందూ బంధువులారా అంటారండి. అందుకనే స్వామి వివేకానంద పరమత మహాసభలకి అమెరికాలో వెళ్ళి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఆఫ్ అమెరికా అని చెప్పని గర్జించినటువంటి హిందూ యువ కిషోరము స్వామి వివేకానంద అండి. హిందూ పదశాహిగా ప్రకటించుకున్నటువంటి ఛత్రపతి శివాజీ మనకే ఆదర్శం అండి. వీళ్ళండి మనకు ఆదర్శము. ఓ పాపులార్ అనేటువంటి వీళ్ళండి మనకు ఆదర్శము. అసలు ఎందుకు మతం మారుతున్నారో తెలియదు, ఏమొస్తుందో తెలియదు, ఏం పోతుందో కూడా తెలియదు. ఇంత రామాయణము, భారతము, భాగవతము మనం జీవించే విధంగా ఉండేటువంటి అన్ని ఈ దేశంలో దొరుకుతుంటే ప్రపంచంలో జ్ఞానభిక్ష పెట్టినటువంటి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఎందుకు మన యొక్క మతాన్ని మారుతున్నారో తెలియనటువంటి సమాజాన్ని దగ్గరికి వెళ్ళాలి, ఆలింగనం చేసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, మన యొక్క ధర్మ విశిష్టత గురించి చెప్పాలి. కాబట్టి చివరిగా ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సమాజ పరివర్తన విశ్వగురువుగా స్థానాన్ని తీసుకెళ్తానికి గత 100 సంవత్సరాలుగా సమాజ పరివర్తన కోసము సంఘం పనిచేస్తుంది. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. మనందరికీ భక్త ప్రహ్లాదుడు బాగా తెలుసు. విష్ణుమూర్తి యొక్క భక్తుడు, చాలా గొప్ప భక్తుడు. 5 సంవత్సరాల వయసులోనే హరినామ స్మరణ తప్పితే ఇంకేమీ తెలియదు భక్త ప్రహ్లాద్కి. హిరణ్యకశిపుడు వాళ్ళ తండ్రి గారు, ఆయన బద్ధ వ్యతిరేకి విష్ణుమూర్తికి. ప్రహ్లాదుడికి రకరకాలైన శిక్షలు వేస్తాడు. పాముల చేత కనిపిస్తాడు, ఏనుగుల చేత తవ్విస్తాడు, పాముల చేత అన్ని రకాలైనటువంటి అగ్నిగుండం వేస్తాడు. కానీ ఎక్కడ కూడా భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని మర్చిపోలేదు, హరినామ స్మరణ మర్చిపోలేదండి. ఎట్లా అంటే తండ్రి ఎన్ని శిక్షలు వేసినా కూడా, ఎంత కక్ష పెట్టి సతాయించినా కూడా, భయంకరంగా చేసినా సరే భక్తితో విశ్వాసముతో హరినామ స్మరణే చేశాడు. చివరికి తండ్రి వచ్చి, ఎక్కడ్రా నీ హరి అంటే, ఇందు లేడు అందు లేడన్న సందేహము వలదు పిత, కొట్టి చూడు నీ సమ్మాన్ని అంటాడు. అటువంటి ప్రహ్లాదుడి యొక్క భక్తిని ఆలకించినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఎట్టి హిరణ్య కశిపుణ్ణి సంహరిస్తాడండి. కాబట్టి మనందరము కూడా ఏ భక్తితో, ఏ విశ్వాసముతో ప్రహ్లాదుడు హరినామ స్మరణం చేశామో, సమాజం అనేటువంటి ఒక దేవాలయం, సమాజం అనేటువంటి ఒక పరమేశ్వరుని, సమాజం అనేటువంటి ఒక హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో, భక్తితో, శ్రద్ధతో ఆచరిస్తామో, అమలు చేస్తామో,
ఆ రోజు మాత్రమే హిందూ సమాజము సగౌరవంగా ప్రపంచానికి మొత్తానికి కూడా మళ్ళీ జ్ఞానభిక్ష పెట్టడానికి ముందుకే వెళ్ళగలుగుతామనే ఒక విశ్వాసంతో సంఘం ఈ సంవత్సరం అంతా కూడా పంచపరివర్తన మీద హిందూ కుటుంబ వ్యవస్థని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, సామాజిక సమరసత, కులాలు అంతరాలు లేనటువంటి సమసమాజం నిర్మాణం జరగాలి, సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుడికి కులం లేదు, మతం లేదు, ఈ దేశం యొక్క రక్షణ తప్పితే సియోచిన్లో 100 డిగ్రీల సెల్సియస్లో ఈ దేశాన్ని రక్షించాలని కాపాడుతున్నటువంటి సైనికుడికి ఏ కులం ఉంది? ఝాన్సీ లక్ష్మీబాయికి ఏ కులం అని ఈ దేశం కోసం పోట్లాడింది? ఛత్రపతి శివాజీకి, డాక్టర్జీకి ఏ కులం ఉందని పోట్లాడారు ఈ దేశ రక్షణ కోసము. వాళ్ళు మనకు ఆదర్శము. మన కులము, మన భాష, మన ప్రాంతము, ఈ దేశము, ఈ సమాజము దీనికన్నా కూడా ఎక్కువ కాదు. సమాజము, దేశము లేని రోజున నీ కులము నీకు ఎందుకు పనికిరాదు, మనకి తిండి కూడా పెట్టదండి. గుర్తుపెట్టుకోండి, మనము కులము మన ఇంట్లో, కానీ గడప బయటకు వస్తే మాత్రము హిందువుగా సర్వంగా తల ఎత్తుకొని జీవించాలి. మంచి పర్యావరణాన్ని ఇద్దాము. మంచి పర్యావరణంలో చిట్ట చివరి అంశం ముగిస్తాను. 3 విషయాలండి. పానీ బచావ్, పేడు బడావ్, ప్లాస్టిక్ హటావ్. ఈ 3 నినాదాలు తీసుకొని సమాజం ముందుకు, సమాజం యొక్క పరివర్తన చెందాలి. పరివర్తన చెందినప్పుడే విశ్వగురు అవుతుంది. కాబట్టి చెట్లు నాటిన విషయంలో మీ అందరికీ ఒక సలహా ఇస్తాను. మన యొక్క అమ్మ పుట్టినరోజు, మన యొక్క భార్య పుట్టినరోజు, మన యొక్క చెల్లెలో అక్కనో పుట్టినరోజు రోజున ఒక్క మొక్కని నాటలేమా అండి? వాళ్ళకి గుర్తుగానో, తీపిక గుర్తుగానో ఒక మొక్కను నాటితే పోయేది ఏముందండి? చెట్లని పెట్టకపోతే మనందరం ఏంటంటే మన పిల్లలకి మంచి ఆస్తులు ఇవ్వాలి, చక్కటి బంగ్లాలు ఇవ్వాలి, కొండాపూర్లోనో విల్లాలు కొనియాలి, బెంజి కారు ఇవ్వాలి. కానీ ఇవన్నీ పెట్టుకున్నవాడు రేపొద్దున్న నుంచి ఢిల్లీలో ఇంత వాయు కాలుష్యం ఉంది, హైదరాబాద్లో ఇంత వాయు కాలుష్యం ఉంది, ఇంట్లో నుంచి బయటకు రాలేదు, వస్తే ఆయాసం పెరుగుతుంది, కిమ్స్ హాస్పిటల్లో పడతాడు. కానీ అదే పిల్లవాడికి మంచి పర్యావరణం ఇవ్వాలి, మంచి చెట్లు నాటాలి, ఆ చెట్లన్నీ పెంచి పోషించాలి, పార్కులు అందంగా ఉండాలి అనేటువంటి ఒక సామాజికమైనటువంటి స్పృహతో మనము పనిచేసిన రోజున ప్రపంచంలో పర్యావరణం గురించి మనకు లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనము చెట్టును పూజిస్తాము, పుట్టను పూజిస్తాము, రాయిని పూజిస్తాము, రప్పని పూజిస్తాము, అన్నిట్లో కూడా దైవత్వాన్ని సూచిస్తామండి. ప్రతి దాంట్లో కూడా మనకి రావి చెట్టు, వేప చెట్టు స్వామివారు అడిగితే చెప్తారు ఎంత దైవత్వం ఉంటుందండి. కాబట్టి అటు మంచి పర్యావరణం కాపాడటానికి మన యొక్క పిల్లల పుట్టినరోజు రోజున, మన యొక్క తల్లుల యొక్క పుట్టినరోజున ఒక చెట్టు నాటుదాము, నీటిని జాగ్రత్తగా కాపాడదామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుభాష్ నగర్ హిందూ ఉత్సవ సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఇంత మంచి కార్యక్రమం నిర్వహణ చేశారు, 30-40 మంది కలిసి పనిచేశారు. ఇదే సంఘటనతో, ఇదే ఐకమత్యంగా మీరందరూ వారానికో 10 రోజులకు ఒకసారన్నా కనీసం ఒక దేవాలయంలోనో ఒక మంచి ప్రదేశంలోనో కలిసి ఏదో ఒక భజనో ఏదో ఒక రూపంలో హిందూ సమాజం కనుక కలిసి ఉంటే ఎంత బాగుంటుందనే విషయాన్ని ఇవాళ మీ అందరినీ చూస్తే అర్థమవుతుంది. దీన్నే ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ ముగిస్తాను. జై శ్రీరామ్. వివేకానంద మీద నేను రాసినటువంటి పాట చిన్న పల్లవి పాడతాను. భారతావని వెలుగొందిన తరుణం, నరేంద్రుని గమనం గర్వించిన చరితం. భారతావని వెలుగొందిన తరుణం, నరేంద్రుని గమనం గర్వించిన చరితం. ఇది అక్షర సత్యం, ప్రపంచాన నలుమూలల ప్రసరించిన కిరణం. యువతరాల గుండెలలో వివేకుని సంచలనం. భారతావని భారతావని వెలుగొందిన తరుణం, నరేంద్రుని గమనం గర్వించిన చరితం. భరతమాత సాంప్రదాయ సకల మత సహస్రాల అమరికలో వినిపించి అబ్బురపరచినవాడు. మంచి మనస మహిమాని, మన శక్తి గొప్పదని, భరత జాతి పరిమళాన్ని వెదజల్లిన వీరుడు. ఉక్కు నరాలు మీవి మేలుకోండి యువతాని,
ఉక్కు నరాలు మీవి మేలుకోండి యువతాన్ని కొండనైన పిండి చేసే ధైర్యాన్ని నింపినాడు భారతావని వెలుగొందిన తరుణం నరేంద్రుని గమనం గర్వించిన చరితం ఇది అక్షర సత్యం ప్రపంచాన నలుమూలల ప్రసరించిన కిరణం యువతరాల గుండెలలో వివేకుని సంచలనం భారతావని मंगल भवन